ఆనాడు దూరదృష్టితో ప్రజల ప్రయోజనాల కోసం ఆనాడు నందమూరి తారక రామారావు కృషితో ఏర్పడిన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తొలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన అన్ని విషయాలను పరిశీలిస్తే అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోందని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారని పేర్కొన్నారు. ఆయన కృషిని గుర్తించి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును మార్చడం వల్ల రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. వైసీపీ తుగ్లక్ పాలనకు, నిర్ణయాలకు విసిగెత్తిపోయిన ప్రజలు ఈ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. కొంతమంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులైతే పట్టాలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండడాన్ని చూసి తమకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి పట్టా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని, దానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సైకో పనుల్లో ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనేది. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ అని ఉంటే మాకు వద్దు, మాకు ఎన్టీఆర్ పేరు అనేది కావాలి, మాకు ఎన్టీఆర్ పేరు అనేది వచ్చేదాకా మేము తీసుకోన్న పరిస్థితి కూడా ఉంది. హెల్త్ యూనివర్సిటీ అనేది కానీ, మహిళా యూనివర్సిటీ అనేది కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్, ఎన్టీఆర్ ఆయన స్థాపించినవన్నీ కూడా. కాబట్టి ఆ పేర్లు ఉంచడం అనేది చాలా సమంజసమైన పని అని చెప్పి తెలియజేస్తుంది. రాష్ట్రానికి చాలా మంచి రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక పనిచేసే ముఖ్యమంత్రి అన్నమాట నిలబెట్టుకుని, అన్న వాగ్దానాలకు నిలబడే మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని ఈ రోజున క్యాబినెట్లో ఈ 5 నిర్ణయాలు కూడా, ముఖ్యంగా ఒకటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అబాలిష్ చేయడం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనది. అది దాన్ని స్లో పాయిజన్ లాంటిది. ముందు ఎవరికి కూడా తెలియలేదు దాని ప్రమాదం ఏంటో, ముందు తెలియదు, నాయకులకే తెలియలేదు. అది కేవలం లాయర్స్ వాళ్ళు ఉద్యమాలు చేసి దాన్ని ఈ స్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆల్ క్రెడిట్ షుడ్ గో టు ఎంటైర్ లీగల్ కమ్యూనిటీ ఆఫ్ అవర్ స్టేట్. మెగా డిఎస్సి ప్రకటన, మెగా డిఎస్సి దాదాపు 60,000 పైగా ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు వచ్చేలాగా మెగా డిఎస్సి ప్రకటన ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదిగో అదిగో అని ఊరిస్తూ కాలం గడిపాడైనా 5 ఏళ్ళు కూడానే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాలు అదొకటి కూడా, మెగా డిఎస్సి ప్రకటన చేయడం ఒకటి. అది అన్నా క్యాంటీన్ అనేది పునరుద్ధరించడం అనేది, అది దాన్ని కూడా సంతకం పెట్టారు అప్పుడైనా. నేను 5 సంతకాల్లో ఒకటి, దాన్ని ఈవేళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే అన్నా క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయ్యి, ముఖ్యంగా పేదలకి పనిచేసి నిరుపేదలకు కానీ, లేకపోతే రోజువారీ పనిచేసి కూలీ పనిచేసే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఒక వరప్రదాయంలాగా ఈ అన్నా క్యాంటీన్స్ పనికొచ్చేవి. వాళ్ళందరూ చాలా తక్కువ ఖర్చుతోటి 15 రూపాయలతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు కేవలం 15 రూపాయలకే సబ్సిడేట్ మీద ఇచ్చే పథకం. అది చాలా మంచి పథకం. వైజాగ్లో రిషికొండ దగ్గర ఇది అక్కడ ఇది టూరిజం డెవలప్మెంట్ వాళ్ళది ఒక రిసార్ట్ ఉండేది. నేను కూడా ఒకసారి ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి రిసార్ట్లో ఒక రోజు ఉన్నాను నేను. దాంట్లో రూమ్సే, రిసార్ట్ అంటే రూమ్సే. అటువంటి దాన్ని పడగొట్టేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టేశారు అక్కడ. ఎందుకో తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నర్ గారో లేకపోతే రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఉంటాను కదా. రాష్ట్రపతి గారు, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే వాళ్ళకి, ప్రైమ్ మినిస్టర్ అంటే అక్కడెక్కడ నేవల్ దాంట్లో ఉంటాడు. దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడ కట్టడం అనేది ఇదంతా కూడా రాచరికాన్ని చూస్తుంది. ఎనీవే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందింది.